హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు నేను గుంత పొంగనాలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా. కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పెసరపప్పు, శనగపప్పు, దోసల పిండి. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని నూనె వేడయ్యాక అందులో కొద్దిగా జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగనివ్వాలి. అవి కాస్త గోల్డెన్ కలర్ వచ్చాక అందులో శనగపప్పు, పెసరపప్పు వేసి అది కూడా కాస్త ఫ్రై అవనివ్వాలి. అది బాగా ఫ్రై అయ్యాక కొద్దింత సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, శనగపప్పు, పెసరపప్పు కాస్త ఫ్రై అయ్యాక అందులో కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేయాలి. వాటిని కూడా బాగా వేయించుకోవాలి. అవి కాస్త వేగాక అందులో కొద్దింత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత దాన్ని దోసల పిండిలో వేసి కలపాలి. ఇలా ఫ్రై చేసి వేయడం వల్ల గుంత పొంగనాలు చాలా టేస్టీగా వస్తాయి. ఈ మిశ్రమాన్ని పిండిలో వేసి పిండి బాగా కలుపుకోవాలి. బాగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ పైన గుంత పొంగనాల ప్యాన్ పెట్టి దాన్ని వేడయ్యాక దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా గుంతల్లో పిండి మిశ్రమాన్ని వేయాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, కానీ గుంత పొంగనాలు చాలా టేస్ట్గా అవుతాయి ఇలా చేసుకోవడం వల్ల. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీంట్లో శనగపప్పు, పెసరపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయడం వల్ల దీనికి చట్నీ కూడా అవసరం లేకుండా పిల్లలు స్నాక్స్గా కూడా తీసుకుంటారు. దీన్ని 5 minutes వేగనిచ్చి మరొక వైపు కాలనియాలి. మరోవైపు 5 నిమిషాలు కాలితే గుంత పొంగనాలు రెడీ. మీకు కనుక మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకేదన్నా వంటలు కావాలంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.